నమస్తే, నేను అంకిత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళబోతున్నారు. అయితే 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉండబోతున్నారు. అలాగే దర్శనం అయిన తర్వాత ఆయన వారాహి సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. సో ఈ సభ ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్తున్నారని తెలిసింది. అలాగే 2 days అక్కడ ఉంటున్నారని కూడా అంటున్నారు. సో ఆయన దర్శనం అవ్వగానే వారాహి సభని పెట్టాలి అనుకుంటున్నారు అనేది కూడా వినిపిస్తుంది. సో ఈ సభ ద్వారా ఆయన ఏం చెప్పాలి అనుకుంటున్నారు? చాలా క్లారిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నికల ముందు నుంచి చాలా క్లారిటీకి వచ్చారు. రాజకీయాల్లో అత్యంత స్పష్టంగా ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారిని బాగా ప్రస్తావించుకోవచ్చు మనం. ఎందుకనంటే రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం అని చెప్పి ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధపడతానని చెప్పి ఆయన ప్రజలకు వినిపించారు. ప్లస్ క్యాడర్కి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. వ్యూహాలు అనేది తనకు వదిలిపెట్టేయమని చెప్పి చెప్పారు. వ్యూహాలు నాకు వదిలిపెట్టేయండి, మీరు పార్టీ కోసం పనిచేయండి అని చెప్పి ఎన్నికల ముందే చెప్పారు. ఆ దిశగా ఆయన ఎన్నికల్లోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన కూటమి ఏర్పడింది. ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి 21 మంది ఎమ్మెల్యేలని, ఎంపీలని ఇద్దరిని గెలిపించుకున్నారు. అంటే 100% స్ట్రైక్ రేటు. సో ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన ప్లానింగ్ సక్సెస్ అయింది, ఆయన సక్సెస్ అయ్యారు. దానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి పదవిని నేను ఆశించట్లేదు, సీఎం పదవి నాకు అవసరం లేదు, ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి కూడా నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఆయనకు ఉన్నంత అనుభవం తనకు లేదు. కాబట్టి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి అని ఎలక్షన్ ముందే చాలా క్లారిటీ ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. ఆయన ఏదైతే అనుకున్నారో అది జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రకరకాల మార్గాల ద్వారా రకరకాల వైరస్ని ఎక్కిస్తున్నారు కొంతమంది. అయినప్పటికీ కూడా ఇవాళకు కూడా నేను ముఖ్యమంత్రి పదవిని ఆశించట్లేదు, నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, మరొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చాలా క్లియర్గా 2 రోజుల క్రితం చెప్పడం జరిగింది. దాంతో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు రాబోయే సీఎం, కాబోయే సీఎం అని చెప్పి అంటున్నారో వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో అది రాజకీయపరమైన డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు, ఆయనంత అనుభవం తనకు లేదు, ఆయన వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా పనిచేశారో చూశాను, ఆయన పనితీరును చూసిన తర్వాత అసలు సీఎం పదవిని తను నిర్వహించగలనా లేదా అనే అనుమానం వచ్చింది. సో కాబట్టి ప్రస్తుతానికి నేనైతే సీఎం పదవిని ఆశించట్లేదు. ప్లస్ దానికి అర్హుడిని లేదంటే దాన్ని నిర్వహించగలను సమర్థవంతంగా అనేటువంటి ఆలోచన కూడా నాకు లేదు. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి మరొక 10 సంవత్సరాల పాటు అని ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొన్ని మీడియా సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ రాబోయే సీఎం, కాబోయే సీఎం ఇవన్నీ కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాయి. దానికి క్లారిటీ ఇచ్చారు. ఏ సందర్భంగా ఇచ్చారంటే ఆయన ఇప్పుడు తిరుపతి లడ్డు నెయ్యికి సంబంధించి కల్తీ జరిగింది. ఆ కల్తీ జరిగిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే 11 రోజుల పాటు ఆయన దీక్షలు చేస్తున్నారు. తప్పు జరిగింది, అపరాధం జరిగింది, ఈ అపరాధం నుంచి మమ్మల్ని కాపాడు అని ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. 11 రోజుల పాటు ఆయన చేయాలని నిర్ణయించుకుని 11 రోజుల పాటు రకరకాల కార్యక్రమాలు చేశారు. దుర్గగుడిలో మెట్లు కూడా ఆయన శుభ్రం చేసేసి ప్రాయశ్చిత్తం అని చెప్పి ఆయన దీక్షలో భాగంగా ఆ కార్యక్రమాలు చేశారు. ముగింపు సందర్భంగా తిరుమల వెళ్తున్నారు. 2వ తారీఖున తిరుమల వెళ్తున్నారు ఆయన. తిరుమల వెళ్ళి తిరుమలలో 2, 3 తారీఖుల్లో ఆయన ఉంటారు. 2వ తారీఖు వెళ్ళి బహుశా 3వ తారీఖు దర్శనం చేసుకొని దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతి వస్తారు. 7 కొండల నుంచి కింద తిరుపతికి వచ్చి తిరుపతిలో వారాహి సభ పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. సో వారాహి సభను అనౌన్స్ చేశారు. తిరుపతిలో పెట్టేటువంటి వారాహి సభ
అక్కడి నుంచి ఇచ్చేటువంటి ఒక సందేశం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోయేటువంటి సందేశం అది ఎలా ఉంటుంది, ఎలా ఉండే అవకాశం ఉంది అనే దాని మీద చాలా ఆసక్తిగా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వారాహి సభలు ఎలక్షన్ ముందే పెట్టారు. ఇంతకు ఎలక్షన్ ముందు మాత్రమే మనం చూసాం వారాహి వాహనం, ఆ వాహనంలో ఆయన వెళ్ళి ప్రజలు మాట్లాడటం, ఎన్నికల ప్రచారం ఇవన్నీ చూసాం. వారాహి వాహనం తయారు చేసినప్పుడే దాని మీద రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేశారు. అది కుక్కల వాహనం అని ఒకళ్ళు, కుక్కలను దోలే వాహనం లాగా ఉందని ఒకళ్ళు, లేదా అసలు రోడ్ల మీద అది తిరగడానికి పర్మిషన్ లేదని ఒకళ్ళు, రకరకాలుగా విమర్శలు చేశారు. సరే, ఆయన ఎన్ని విమర్శలు చేసినా ఆయన పాటికి ఆయన ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. రకరకాల విమర్శలను ఆయన భరించారు. ఆయన పెళ్ళిళ్ళ గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ప్లస్ వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. నెయ్యి కల్తీ విషయం వచ్చినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు సతీమణి క్రిస్టియన్ కదా, మరి ఆయన కూడా ఇవ్వాలి కదా అని అంటారు. ఇదేమో పితృస్వామి దేశం మనకుండేది. పవన్ కళ్యాణ్ గారు తిరుమల వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటి నిబంధన భార్య క్రిస్టియన్ కాబట్టి ఇవ్వాలని ఉందా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పితృస్వామి దేశంలో ఉన్నారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారు ఒక ఆమె క్రైస్తవాన్ని నమ్ముకున్నారు, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు, క్రీస్తుకు మించిన దేవుడు లేదని చెప్పి ఆవిడ ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సతీమణి ఎక్కడ ప్రచారం చేయలేదే. ఆవిడేదో రష్యా ఆడ నుంచి ఆవిడ ఇక్కడ క్రిస్టియన్ పద్ధతులను పాటిస్తూ ఉన్నారు. అయినా పూజలో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆవిడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మతం ఉందో ఆ మతం కూడా అదే అవుతుంది. భర్త మతమే భార్యది అవుతుంది. సరే, ఇండివిజువల్గా ఆమె క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారంటే అది ఆమె యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, వ్యక్తిగతమైనటువంటి విషయం. ఇప్పుడు ఆవిడ బొట్టు పెట్టుకుంటున్నారు, ఆవిడ పూజలో పాల్గొంటున్నారు, ఆవిడ హారతలు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుమల వెళ్తున్నారు. తిరుమల వెళ్ళి అక్కడ 2 రోజులు ఉండిన తర్వాత నీకు ఈ వారాహి సభలో ఖచ్చితంగా వీటన్నిటికి కూడా రిప్లై ఇస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య ఆయన మీద జరిపినటువంటి రాజకీయ దాడి చాలా ఎక్కువగా ఉంది. నెయ్యికి సంబంధించినటువంటి కల్తీని తప్పుదోవ పట్టించడానికి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వివాహాల వ్యవస్థ, సనాతన ధర్మం, బహు వివాహాలు చేసుకోమని చెప్తుందా, లేదంటే క్రిస్టియన్గా ఉన్నటువంటి ఆమె ఉన్నప్పుడు నువ్వు ఎట్టా డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల వస్తావు, ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసుకొని మాట్లాడడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏంది? కూటమి విడిపోవాలి, కూటమిలో విభేదాలు రావాలి, విభేదాలు వచ్చి కూటమిలో విడిపోతే ఏదో లబ్ధి పొందొచ్చు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అభిప్రాయం. జనరల్ రాజకీయ పార్టీలకి ఏటికైనా అలాంటి అభిప్రాయం ఉంటుంది, అంటే ప్రత్యర్థి పార్టీలు బలహీనం కావాలని. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ కూటమిని ఏదో ఒక రకంగా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు ఫలించవు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా అసలు ముఖ్యమంత్రి పదవి నాకు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మళ్ళీ పదే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాగా తాను చేసేటువంటి అనుభవం లేదు అని చెప్పి చెబుతున్నారు ఆయన. ఎందుకు చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల మార్గాల ద్వారా, కోర్టుల ద్వారా కూడా మీరు ఎందుకు సీఎం కాకూడదు, మీరు సీఎం కావచ్చా, మీకు ఉండేటువంటి పాపులారిటీ వేరు, మీరు సీఎం అయితే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నాం ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా రాజకీయంగా కొంత కోర్టు ఆపరేషన్ జరుగుతుంది. దానికి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా బ్రేక్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బ్రేక్ బాగా రేపు తిరుపతిలో జరిగేటువంటి వారాహి సభలో ఇంకా ఎక్కువ వేసేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటివరకు ఏవైతే విమర్శలు చేశారో వాటన్నిటికీ కూడా తిరుపతి వారాహి సభలో రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్లస్ నెయ్యి కల్తీకి సంబంధించి కూడా వాళ్ళు రకరకాలుగా దాన్ని మతం కోణం నుంచి, కులం కోణం నుంచి తీసుకొస్తున్నారు. వాటికి కూడా సమాధానం లభించేటువంటి అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత, అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారాహి సభలో ప్రస్తావించబోతున్నారు అనేక విషయాలు, పరిపాలనకు సంబంధించినటువంటి విషయాలు కానీ, తిరుపతి లడ్లకు సంబంధించిన విషయం కానీ, తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బేస్ చేసుకుని అవన్నీ కూడా ఆ సభలో వస్తాయని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. అందుకే వారాహి సభ వైపు
అందరూ చూస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.